పోలవరం ప్రాజెక్ట్‌ని 2027 నాటికి కంప్లీట్ చేస్తాము అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే దీంతో పాటుగా ఇటీవల మరొక కొత్త అంశాన్ని కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. అది బనకచర్ల ప్రాజెక్ట్. బనకచర్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని తీసుకొస్తామని చెప్పి చెప్తుంది. దీన్ని తెలంగాణ చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్ట్ గనక తీసుకొస్తే తమకు నీటి లభ్యత అనేది తగ్గిపోతుందని, సో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పి తెలంగాణ దాన్ని వ్యతిరేకించింది. అలాగే ఏపీలో కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సిపిఐ, సిపిఎం, వామపక్షాలు, అలాగే ఇతర రైతు సంఘాలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా బనకచర్ల ప్రాజెక్టు మరలా నిర్మించి ఎత్తిపోతలు పెడతాము అనేది సరైనటువంటి నిర్ణయం కాదనేది అందరి వాదన. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ని గనక 45 మీటర్ల వరకు ఏదైతే అనుకున్నామో, ముందుగా అనుకున్నటువంటి విధంగా 43 నుంచి 45 మీటర్ల వరకు గనక పెట్టినట్లయితే గ్రావిటీ ద్వారా దిగువకి నీళ్లు ఆటోమేటిక్గా వెళ్తాయి. సో పోలవరం ప్రాజెక్ట్ని 41 మీటర్లకు కుదించి R&R ప్యాకేజ్ని తగ్గించుకుని బనకచర్ల మీద మరలా ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది మూర్ఖత్వం అనేది అందరి వాదన. సో దీంతో ప్రభుత్వం ఓవరాల్గా ఈ వాదనలకైతే ప్రభుత్వం ఏకీభవించలేదు. అందరిని వ్యతిరేకించి టెండర్లు కూడా పిలిచింది. అక్టోబర్లో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 31 ద్వారా డిపిఆర్ రెడీ చేయడానికి టెండర్లను ఆహ్వానించింది. మరి ఏం జరిగింది ఏంటి అనేది అయితే తెలియదు, కానీ ప్రభుత్వం ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఈ టెండర్లు క్యాన్సిలేషన్ చేసినట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే అసలు టెండర్లు ఎవరు వెయ్యకపోవటం వల్ల క్యాన్సిల్ చేశారా, లేదంటే ఇంతమంది వ్యతిరేకించటం వల్ల దీన్ని క్యాన్సిల్ చేశారా, ఓవరాల్గా ఏం జరిగింది అనేది తెలియదు, కానీ ఈ బనకచర్ల ప్రాజెక్ట్ డిపిఆర్లకు సంబంధించినటువంటి టెండర్లను అయితే ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనే సమాచారం కూడా లేదు.